Take your juice, Zabardast Khatarnak comedy show powered by Paragon, co-presented by Dabur Vodka shampoo lo ippudu breaking news andru eppuda ani edur chustunna chanti pelli final ga kudirindi kani jarugtunda leda ai telusukovalante let's call upon Rocket Raghava NST. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. మీ అందరికీ శుభవార్త ఏంటంటే చరణ్గా చంటిగాడికి పెళ్లి కుదిరింది. చరణ్గా కుదరడం వల్ల ఇన్విటేషన్ ఇమ్మీడియట్గా ఇవ్వలేకపోయి ఏమనుకోకండి. అందుకే డైరెక్ట్గా పెళ్లి ఇక్కడే చేసేసుకుంటున్నాం. ఈ జబర్దస్త్ ద్వారా చాలా మంది స్పందించడంతో ఈమెయిల్స్ వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చాలా మంది ఆడవాళ్ళు మా పిల్లని ఇస్తా ఉన్నారు. కానీ ఒకే ఒక సింగిల్ లేడీ ఎవరో పిల్లనిచ్చేదంటే నేనే వస్తున్నాను ఈమెయిల్ కొట్టింది. టైం అయింది, ఇంకా అమ్మాయి రాలేదు, వస్తుంది, రావాలి మరి. టైం అయిపోతుంది, నేను తట్టుకోలేను. బంగారం, బంగారు కొండ రామ్మా బంగారం, సిగ్గుపడకరా, ఇక్కడ అందరూ మన వాళ్ళే ఉన్నారు. రా 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 వచ్చేది. సుర్రు 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 మంటూ పొంగేటి పాల పొంగును నేను, అది నేను. కిర్రు కిర్రు కిర్రుమని కిర్రెక్కే నులక మంచం నేను, నేను. ఇంటనక కూడుకు పాడి పొంగినక కొక్కురకో అంది జవాని. విట్టపడి ఎక్కుమరే పడుచురగాని, చీకటిలో పాడుకుందాం జానపదాని. పైన పలారం లోన అలారం. ఆపు ఆపు. ఏంటి పైన పటారం లోన అలారం ఏంటి? బ్రోకర్ ఎలా దగ్గర ఏం తీసుకొచ్చావు నువ్వు? ఏమన్నా నువ్వు? ఎక్కువ ఉండాలని చెప్పాను. ఎంత ఎక్కువ ఉందో నేను చెప్పేది పర్సనాలిటీ కాదయా, కట్నం. ఆ విషయం నువ్వు ముందు క్లారిటీగా చెప్పాలి. నాకు అవన్నీ తెలీదు. అవన్నీ తెలీదు, ఆల్రెడీ మాట్లాడాం. అడ్వాన్స్ కూడా తీసుకున్నా, తాళి కట్టు. నువ్వు అడ్వాన్స్ తీసుకుంటే నేను తాళి కట్టాలా? నేను కట్టను. అవన్నీ తెలీదు, టైం అవుతుంది. హైట్ నాకు అందాలి కదా. నేను కట్టను రా బాబు. అడ్వాన్స్ తీసుకున్నా, కట్టండి. అబ్బా అమ్మ కడుపుడా ఏమైంది? ఆల్రెడీ ఆకుపోయాడు. ఏంది నాకిపోయాడా? నాకిపోయాడు కాదురా, ఆకుపోయాడు. ఇదే దీన్ని చూసి కంగారు పడ్డాడే చెల్లి. ఇది ఆల్రెడీ నీకు బ్రదర్ తోడుగా ఉంటాడని తీపి గుర్తుగా ఉంచాడు. ఎవరైనా ఆడతోడు అంటారు, మగతోడు అంటారు, బ్రదర్ తోడు అంటారా? మాడగళ్ళ కనిపిస్తున్నానా? ఏమండి దుర్ముహూర్తం వస్తుంది, కట్టండి. బలవంతో పెళ్లి చేస్తున్నారు. బలవంతం కాదు, మంచి పెళ్లి. అయ్యో మీడియా మీడియా ఈ ఏర్పాట్లు కూడా చేసుకుందా? ఈ పెళ్లి మరి మీడియా చూడొద్దు మరి. హాయ్, హలో, వెల్కమ్. వడక్కం వేడక్కం మూడక్కం. మీరు చూస్తున్నారు బంగారం మ్యారేజ్. ఈ బంగారం మామూలు బంగారం కాదు. ఎస్, టాలీవుడ్ ని, హాలీవుడ్ ని, బాలీవుడ్ ని ఉర్రు తొలగించిన బంగారం. ఆ రోజుల్లో రేట్ లేక మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది. ఎస్, ఇప్పుడు ఆ బంగారాన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బంగారం గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు మేడం? మీ గురించి మీ ఫ్యాన్స్ ఎంతో మంది హట్ అవుతున్నారు మేడం. ఎక్కడికి వెళ్ళారు మేడం? నేను మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు సరిగ్గా మార్కెట్ లేక అన్ని వుడ్లు తిరిగాను మేడం. అదేంటి మేడం మీరు అలా అంటారు? ఆ రోజుల్లో రోజా గారికి, రష్మి గారికి మీరే కదా పెద్ద కాంపిటేటర్. వాళ్ళ కాంపిటేటరా? ఏమే అప్పట్లో మా వారు చాలా బిజీగా ఉండేవారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద హీరో. తర్వాత ఆయన ఫిల్మ్స్ వదిలేసి సీరియల్స్ లో వైపు వెళ్ళిపోయారు. అందుకే నేను వెంటనే ఆయనకి డైవర్స్ ఇచ్చేసి తీపి గుర్తుగా ఉంచుకున్నాను. ఇది తీపి గుర్తు కాదు, బండ గుర్తు. చిలిపి. ఆయనదేమో పొడుగుది, నీదేమో పొట్టిది.
ఏం మాట్లాడుతున్నావు చండాలం? తాళిబొట్టు నాన్న. పూర్తిగా చెప్పు. ఇంతకీ మా వారు ఎవరంటే? అందరు చూస్తున్నారు, ప్లీజ్ చెప్పండి మేడం. మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. మేడం, ఆ రోజుల్లో ఊటీలో మీ మీద కోటి రూమర్స్ వచ్చాయి. వీటి గురించి మీరు సూటిగా ఒక సమాధానం చెప్తారా? చెప్తారండి, ఒక నిమిషం. అడిగింది ఆడైతే నన్ను కొడతావేంటే? ఎందుకండి మీరు అంత సీరియస్ అయిపోతున్నారు? ఆయన చేసుకుని ఆయన బాగా సీరియల్స్ లో బిజీ అయిపోయారని ఆయనకి డైవర్స్ ఇచ్చి వచ్చేసాను. బతికించాడు. సూటిగా ఒక సమాధానం చెప్పండి ప్లీజ్. ఆ రోజు ఊటీలో నా షూటింగ్ ఓ పక్కన, ఆయన షూటింగ్ ఓ పక్కన, ఆ రెండు జరుగుతుంది. వర్షం కురిసిన రాత్రి. బలహీన క్షణం అయితే కాదు కానీ ఏం జరిగిందో చెప్పవే. నా అందాలన్నీ నాకు ఆ మరుసటి రోజు మేము ఇద్దరం ఒక ఆశ్రమానికి వెళ్ళాం. ఎవరన్నా పెళ్లి అయ్యాక పార్కులకు వెళ్తారు, సినిమాకి వెళ్తారు, ఆశ్రమంకి వెళ్ళడం ఏంటి? ఆయనలో ఉన్న వెరైటీ అదే. ఆశ్రమానికి వెళ్ళంగానే అక్కడ చెప్పు ఏం జరిగింది? ఆయనకి బాగా తొందర ఎక్కువ. ఇది సిగ్గుతోనే ఎలా కొట్టేస్తుంది, కావాలని కొడితే ఎలా ఉంటుందో. పవన్ బాబా గారు కనపడ్డారు. అరిటాక్ వేసుకోమన్నారా? మీకెలా తెలుసండి? నువ్వు ట్విస్టులు ఇస్తున్నావు కదా. అవునా? మరి వేసుకోండి. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. దీనికంటే లేదా నీ బుద్ధి ఏమైంది? ఎవరిని తాకారో చెప్పు, నాకు ఇప్పుడు తేలాలి ఇక్కడ. ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ తింటారు కదా. అలాగే మీకు 5 నిమిషాల్లో పెళ్లి, ఇన్స్టెంట్ ఫుడ్ కూడా 1+1 ఆఫర్. కంగ్రాచులేషన్ సార్. గీత, బ్రేకింగ్ న్యూస్. బంగారానికి ఇన్స్టాంట్ ఫుడ్, ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ లాగానే ఇంకేదో కొడుకున్నాడంట. నీ అమ్మ కడుపు మాడ. ఇన్స్టెంట్ కొడుకు. ఇన్స్టాంట్ కొడుకంట గీత. తీసుకోండి, 1+1 ఆఫర్. చూపించమంటారా అబ్బాయిని? ప్రసాదం, ప్రసాదం. ప్రసాదమా? ప్రసాదం నాగబాబు గారి ప్రసాదం. ఈయన మీ డాడీ. ఈడు డాడీ ఏంటి? కొత్త డాడీ. ఆయనేమో టవర్ లా ఉంటాడు, ఈడేమో టీ కప్పు లాగా ఉన్నాడు. ఏంట్రా గుసగుసలు ఆడుకుంటున్నారు? ఏమీ లేదు నాన్న. అప్పట్లో ఆయన టవర్ లో బాగా పవర్ ఉన్నప్పుడు పుట్టిన ఆయన ఈయన. ఏమండి, మీరు చాలా మంచివారండి. నేనా? చూడండి, నేను చేసిన తప్పులన్నీ క్షమించేసి. స్కూల్ అమ్మా, నువ్వన్నీ నిజాలు చెప్పేసి నా మనసుని ఆకట్టుకుని వస్తుంది. అందుకే ఒకసారి శుభ సందర్భం నేను జాతీయ రహదారి లాంటిదాన్ని. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఎవరిని వింటే అపార్థం చేసుకుంటారు. బైపాస్ రోడ్ అని అలా చెప్పు, అంటే షార్ట్ కట్. క్షమించేసినట్టేనా? క్షమించానుగా బాబు. అలాగేనా? ఏదోలేండి, పాత జ్ఞాపకాలు. బాబు తిక్క తిక్కగా ఉందా ఏంటి? అలా మాట్లాడుతున్నావు ఏంటి? తాలిబొట్టు కట్టింది మీరే కదా, ఆ తీపి గుర్తుంటే మీకు ఏమైంది? ఏమండి, క్షమించారా? క్షమించలేదు. వద్దు అంటే కుదరదు, ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాం. ఉండండి. హలో, నాగబాబు గారు, నేను ఖాళీగా ఉన్నాను, వెంటనే వచ్చేస్తున్నాను. ఇదో పల్లకి వెనక్కి తిప్పండి. నీ అమ్మ కడుపు మాడ. ఏ రోజైనా సరే ఇంత పెద్ద ప్రకటన పెట్టుకుని వాడేవా నన్ను? జీవితంలో పెళ్ళే కాదు, చంటి గారి పేరున్న వరకు అసలు పెళ్ళే కాదు. జన్మని దేలే మరు జన్మని కేలే. ఓ సోటి పిల్ల పోరి, ఓ చిన్న మాట జారి, ఎంత
జరగబోతుందా? ఏంటి నాగబాబు గారు, మన చంటి మీద ఎంత కోపమా మీకు? అది పర్లేదు, నా మీద ఎందుకు టర్న్ అయింది ఇది? ఏ రాఘవ, నేను నీకేం ద్రోహం చేశాను నా మీదకి వచ్చావు? నా అక్షరం ఒక్కటి కూడా ఇందులో లేదు సార్. రాగానే నేను ఇవ్వనుకులా, నేను దీంట్లో ఉన్నావు అనుకుంటున్నా. ఉన్నావు తెలుసు కానీ ఈ స్కిట్స్ లో తిరగట్లేదు. నేను షాక్ అయ్యా. నేను ఎందుకంటే ఎవరినో ఊహించుకున్నా, నేను పెళ్లి కూతురు వస్తుందంటే రాక్షసులాగా దిగదు అట్లా వచ్చి పల్లకిలో నుంచి ఒక బ్రహ్మరాక్షసు దిగినట్టు దిగాడు. సూపర్ హృదయ్, ఫెంటాస్టిక్. రోజా గారు ఎలా ఉంది చిలిపి పర్ఫార్మెన్స్? ఆ చంటి మీద ఎంత ప్రేమ ఉంది రాఘవకి అర్థమైంది. కానీ ఇద్దరి టవర్లకి అంత చిన్న టీ కప్ ఎలా పుట్టిందో అర్థం కాలేదు. నాకు ఇంకా డౌట్ ఉంది. చాలా సరదాగా ఫన్నీగా ఉంది.